హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేరణ చాదస్తము రోజు రోజుకి అస్సలు తట్టుకోలేకపోతున్నాం. చూసే వాళ్ళం మనకి అట్లుంటే ఇంకా హౌస్ మేట్స్ ఎట్లుంటుంది వాళ్ళకి? ఇంకా టార్చర్ అనమాట. వాళ్ళకైతే అనుభవిస్తున్నారు కాబట్టి. ఇక్కడ అవినాష్ తన పాటికి తను కామెడీ చేసుకుంటా ఉంటే మధ్యలో పిలిచి, అవినాష్ క్లీనింగ్ చేద్దురా హౌస్లో, ఇక్కడ కిచెన్లో క్లీనింగ్ చేద్దురా అని చెప్పి అవినాష్ని పిలిచింది. అక్కడ అస్సలే మైండ్లో మండిపోతూ ఉంటాడు అవినాష్. ఇక్కడ మండిపోతూ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ క్లీన్ చేయి, ఇక్కడ క్లీన్ చేయి, అక్కడ క్లీన్ చేయలేదు, ఇక్కడ సరిగ్గా లేదు, అక్కడ సరిగ్గా లేదు, మళ్ళీ ఏంటి సరిగ్గా క్లీన్ చేయి, నీకు సరిగ్గా కనపడటం లేదా, నువ్వు ముసలోడు అయిపోయినా. ఇట్లాంటి మాటలు ఎందుకండి అసలు? ఇంకా అవినాష్ కూడా డైరెక్ట్గా చెప్పేశాడు, మాటి మాటికి అనొద్దు, నాకు చిరాకు వస్తుంది అని అవినాష్ కూడా అనేసినాడు. ఇంకా గౌతమ్కి కూడా కిచెన్లో ఒక్కరికి ఇప్పుడు టాస్క్లు లేవు కదా. రోహిణిని కూడా ఎందుకు పార్ట్నర్గా పెట్టిందో తెలుసా? గౌతమ్ పనిష్మెంట్ వల్ల ఏమైనా టాస్క్లు ఉంటే మళ్ళీ టాస్క్లు ఎక్కడ ఇబ్బంది పడతాడేమో అందుకోసం అని పెట్టింది. కానీ గౌతమ్ ఒక్కడి 1 వీక్ మొత్తము పాత్రలు కడగాలని రూల్ పెట్టిందనమాట. అంటే పనిష్మెంట్ ఇచ్చింది. అసలు గౌతమ్ చేసింది చిన్న తప్పు. ఆ సీతాఫలం అది కూడా ఒక ఫన్ విధంగా చేసినాడు, అది రివర్స్ కొట్టింది పాపము. దాన్ని అడ్డేసుకొని ఈమె మెగా చీఫ్ కదా, పెద్ద రాణి కదా, ఆ రేంజ్లో ఫీల్ అయిపోయి పనిష్మెంట్ ఇస్తుంది అనమాట. పెద్ద పెద్ద పనిష్మెంట్. నబిల్కేమో క్యాట్లాగ్ వేసుకొని స్వీట్ తినడం కాదు ముఖ్యము, స్వీట్ ఏందో అంటుందబ్బా, చెప్తాను ఒక్క నిమిషం అండి. స్వీట్ ముఖ్యము, స్వీట్ తినటం కాదు, ఈ వర్డ్ అంటూ ఉండాలి క్యాట్లాగ్ వేసుకొని అని చెప్తాదనమాట. నబిల్కేమో అంత సింపుల్ పనిష్మెంట్ ఇచ్చి, ఇక్కడ గౌతమ్కేమో పాత్రలు 1 వీక్ మొత్తం పాత్రలు కడగాలంట. ఇక్కడ మనకి చూపించలేదు కానీ అది ఇంక ఓన్లీ పాత్రలు కడగడమే, ఇది ఒక్కటే పని కాదు. మళ్ళీ అక్కడ మనకి కిచెన్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మళ్ళీ క్లీనింగ్ కూడా దాంట్లో కూడా గౌతమ్ చేయాలన్నమాట. ఇన్ని వర్క్స్ చేసుకుంటూ 1 వీక్ మొత్తము కిచెన్ పాత్రలు తోముకుంటూ ఉండాలంటే ఎంత డిఫికల్ట్ టాస్క్. అది కూడా ఒక్కరినే పెట్టింది ఫస్ట్లో. పార్ట్నర్ అడిగితేనే తర్వాత మనకి రోహిణిని పెట్టింది. అంటే అంత గ్రడ్జ్ ఎందుకు గౌతమ్ పైన ప్రేరణకి అసలు అర్థం కాదనమాట. ప్రేరణ రాను రాను చాదస్తము ఒక రేంజ్లో చూపిస్తుంది. హౌస్ మేట్స్ మొత్తం అసలు ఆమె మెగా చీఫ్ అయినప్పటి నుంచి ఓ రేంజ్లో వాళ్ళందరూ నరకం చూస్తున్నారనమాట. చూసే వాళ్ళకి మనకే అట్లుంటే ఇంకా వాళ్ళకి ఎట్లుంటుంది చూడండి, అనుభవించే వాళ్ళకి. ఇంకా ఈమె మాత్రము కిచెన్కి ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఇక్కడ తేజ కిచెన్లో ఉంటాడు, కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. ఇక్కడ అవినాష్ తర్వాత నబీల్ వీళ్ళిద్దరికీ నిన్న చేసిన చికెన్ వచ్చిండదు అనమాట. చికెన్ మటన్ నాన్ వెజ్ అనేది వీళ్ళకి వచ్చిండదు, సరిపోయిండదు. సో వాళ్ళు ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ అడుగుతారనమాట తేజని. ఇంకా అందుకోసం అని తేజ చేసిస్తాడనమాట. వీళ్ళిద్దరికీ చేసింటాడు తేజ. ఇక్కడ ఈమె ప్రేరణ టేస్ట్ చూసి, వావ్ సూపర్ ఉంది, చాలా బాగా చేసావు అని చెప్పి ఈ 10 మెంబర్స్కి పెట్టు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే. అసలు ఏందండి ఇది? అసలు 2 మెంబర్స్ కంటే ఎంత క్వాంటిటీలో చేస్తారు? అంత చిన్న క్వాంటిటీలో చేసి అందరికీ 10 మెంబర్స్కి పంచు అంటే ఇంకా తేజ ఏం చేస్తాడు, నువ్వే ఇక్కడ పెట్టేస్తాను, నువ్వే పంచుకో అమ్మ అని చెప్పి తేజ పక్కకి వెళ్ళిపోతాడనమాట. అంతా ఇదే అయింది. అందుకే ఆ విష్ణు పైన కూడా ఆ 2x తినేసావు, 3x తినేసావు అట్లా ఫుడ్ మీద అంతా. ఈమె మాత్రము సపరేట్గా ఎక్స్ట్రా కిచెన్ టైం యూజ్ చేసుకొని మరి నైట్ టైంలో ఈమె మాత్రం సపరేట్గా ఈమెకి ఇష్టమైనవి చేసుకొని తినచ్చా. గార్లిక్ బ్రెడ్ అంట, మళ్ళీ ఆలూ ఫ్రై అంట, మళ్ళీ పన్నీరు, ఇలాంటివి మాత్రం ఈమెకి ఇష్టం వచ్చినట్టు చేసుకుని తినచ్చు, వేరే వాళ్ళు తినకూడదు. అంత గ్రడ్జ్ ఎందుకండి? తినే విషయంలో కూడా చాలా ఇదిగా చాదస్తం చూపిస్తుంది అనమాట ఈ ప్రేరణ మెగా చీఫ్ అయినప్పటి నుంచి. ఇంకా అవినాష్ దానికి కూడా కోపం పడింటాడనమాట నబీల్ అవినాష్. నబీల్ క్యాట్లాగ్ వేసుకుని అంత సింపుల్ పనిష్మెంట్ ఇచ్చింటే గౌతమ్కి మాత్రం అంత పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది ఈమె. ఇదొక్కటి. ఇదైతే నాకు ప్రేరణ విషయంలో అయితే నాకు నచ్చలేదండి. మీరేమనుకుంటున్నారు ఆమె గురించి, ఆమె మెగా చీఫ్ అయినప్పటి నుంచి ఎలా ఉంది అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి, రోహిణి కూడా ఇంకొక పాయింట్ మర్చిపోయినాను. ఇక్కడ గౌతమ్ గురించి మళ్ళీ బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈమె దగ్గర, ప్రేరణ దగ్గర. ఇక్కడ సీతాఫలం తినేసినాడు అట్లా ఇట్లా. రోహిణికి ఫన్ కంటెంట్ మాత్రము గౌతమ్ వల్ల కావాలా. మళ్ళీ ఆమె గౌతమ్ మదర్ వస్తానే కాలు ముక్కోవడము, బాగా మాట్లాడము ఇవంతా చేస్తుంది. ఫన్ కంటెంట్ కోసం మాత్రము గౌతమ్ కావాలా, మిగతా వాటన్నిటికీ వద్దు అనమాట వీళ్ళందరికీ. ఇది అండి. అవినాష్ ఈ రోహిణి వీళ్ళైతే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి. ఇదొక్కటి.
ఇంకా గౌతము ఎక్కువ సార్లు పదే పదే ఆమె కిచెన్‌లో పెట్టేసుంటే అదే పాత్రలు కడగాలని గౌతమ్ అంటాడనమాట. "నువ్వు నాకు పనిష్మెంట్ ఇచ్చినట్టు లేదు. నువ్వు నన్ను డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావు" అని ఒక పక్క ఆయన ఆయన పాటుగా ఆయన అరుసుకుంటా ఉంటే, ఆమె నబీల్ ఏమో సైలెంట్‌గున్నాడు. "ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు" అని చెప్పి నబీల్‌తో మాట్లాడుతాంది. అంటే ఆమెకసలు ఒకరు ఏమన్నా మాట్లాడితే అసలు మైండ్‌లో పట్టదా? ఏమైనా ఒక్క విషయం అడిగితే ఈమెకి ఆపోజిట్‌గా ఏమైనా ఒక విషయం అడిగితే దాన్ని తప్పించుకొని పక్కకెళ్ళిపోతాదనమాట. మొన్న నిఖిల్ విషయంలో గూడా అంతే. నన్ను లాగొద్దు గౌతమ్ అడిగినాడు గదా! అదే నా మీద కోపంతో కాదా నిఖిల్ మీ మీదకొచ్చింది. ఆ విషయం చెప్పాను గదా నిన్ననే ఎపిసోడ్‌లో. నేను ముందు ఎపిసోడ్‌లో కూడా చెప్పినాను. అక్కడ నన్ను మాత్రం మధ్యలో రాగకండి రావు గారు. అట్లా ఆ విషయంలో అట్లా చెప్పింది. ఇంకొక విషయం ఏంది, ఇట్లా గౌతమ్ విషయంలో చాలా చేసిందనమాట. ఏదన్నా ఒక్క విషయం అడిగితే మళ్ళీ మీదేమైనా గ్రూపిజమా? గ్రూప్ గేమ్ ఆడుతున్నావా? అంటే దానికి రెస్పాన్స్ ఇవ్వదనమాట. నా మీద గ్రడ్జ్ ఎందుకు? నన్నెందుకు నాకే పనిష్మెంట్ ఇచ్చినట్టు లేదు. నువ్వు నన్ను డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే దానికి ఆన్సర్ ఇవ్వదనమాట ప్రేరణ. ఇదనమాట. ఇంకా ఇంకొక పక్క ఏం జరుగుతుందంటే ప్రేరణ ప్రేరణ హెల్ప్ చేసింటుంది కదా రోహిణి ఫస్ట్ సూట్ కేసు ఎత్తుకొని పోయి ప్రేరణకి ఇస్తుంది. ఇంకా అందుకని దాని మీద గ్రాటిట్యూడ్తో ఒక ఓట్ వేస్తుంది అనమాట రోహిణిని. ఇంకా లాస్ట్ ఓట్ ఎంతో ముఖ్యమైనది. అది రోహిణికి వేయకుండా హెల్ప్ చేసినట్టే చేయకుండా నబిల్కి వేసింది అనమాట. అసలు 1 ఓట్, ఇంకా ఆ ఓట్కి ఏంది వాల్యూ? ఆమె మెగా చీఫ్ అవ్వకపోతే ఇంక రోహిణికి హెల్ప్ చేసినా కూడా వేస్ట్ కదా. ఆ ఒక్క ఓటు ఏం చేసుకోను. అదే అనమాట. ఆ విషయం గురించి అవినాష్ రోహిణి అడిగితే అది సూట్ కేసు ఎత్తుకొని పోయి మెల్లగా వెళ్ళిపోయిందనమాట. దానికి కూడా ఆన్సర్ లేదు ఆమె దగ్గర. ఏవైతే ఆమె దగ్గర ఆన్సర్స్ లేవో దాని నుంచి పక్కకు వెళ్ళిపోతుంది అనమాట, తప్పించుకుండేస్తుంది. దానికి ఆన్సర్ మాత్రం ఇవ్వదనమాట. మళ్ళీ గౌతమ్ని ఇర్రెస్పాన్సిబుల్, నువ్వు మెమరీ లాస్, నువ్వు పోరా పో ఇట్లాంటి మాటలు అస్సలు అసహ్యంగా అనిపిస్తుంది. చిరాకు వస్తుంది అనమాట ఇట్లాంటి మాటలు చూస్తే. ప్రేరణ విషయం అస్సలు ఒక రేంజ్లో ఉండేది ఆమెకి ఫ్యాన్ బేస్ అవే ఓటింగ్స్, కానీ ఇప్పుడైతే ఓ రేంజ్లో తగ్గిపోయింది అనమాట. యష్మిని ప్రేరణని పక్కన పెట్టి ఓటింగ్స్ అడిగితే ఖచ్చితంగా అందరు యష్మికే ఓట్ వేస్తారనమాట. ముందు ప్రేరణకి వేసేవాళ్ళు ఇప్పుడు యష్మికే వేస్తారు. అంత చండాలంగా అంత చిరాకు తెప్పిస్తుంది అనమాట ప్రేరణ మెగా చీఫ్ అయినప్పటి నుంచి. అదే ఎవరినైనా ఒకరిని లీడర్ చేసిన తర్వాతే వాళ్ళ బుద్ధి అలాంటివన్నీ తెలుస్తాయన్నమాట. ఇప్పుడు బాగా క్లియర్ కట్గా కనిపిస్తుంది ప్రేరణ గురించి అయితే. ముందు ఏదో అనుకున్నా, ఇదొకటి. ఇంకా ఫ్యామిలీ మీట్ జరిగిందండి. ఫస్ట్ నబీల్ వాళ్ళ మమ్మీ వచ్చింది. ఏం చెప్పలేదు, జస్ట్ నీ ఆట నువ్వు ఆడు, బాగా ఆడుతున్నావు, కప్ కొట్టు, ఇలాంటి మాటలే మాట్లాడి అందరికీ విష్ణుకి నేను నీ మదర్, విష్ణు నబీల్ మదర్ కాదు, ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి అవినాష్ కాదు, రోహిణి వాళ్ళ మదర్ వచ్చింటారు కదా, వాళ్ళ మదర్ వచ్చింటారు, బాబు వచ్చింటాడు, చాలా క్యూట్గా ఉంటాడనమాట. వాళ్ళందరూ చెప్తారన్నమాట, విష్ణుకి చెప్తాది వాళ్ళ మదర్. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మదర్ లేరు అనుకోవద్దు, నేను నీకు మదర్ అని చెప్పి ఆమె అంటుందన్నమాట. తర్వాత యష్మి ఫాదర్ ఫుల్ హింట్స్ ఇచ్చేసాడనమాట యష్మికి. నిజంగా గౌతమ్, నీది ఫస్ట్లో అంతా నీ గేమ్ కనపడలేదు, నీ గేమ్ నువ్వు ఆడట్లేదు 2 వీక్స్ నుంచి, నీ గేమ్ నువ్వు ఆడు, అస్సలు ఆడటం లేదు. యష్మి చెప్తాది, నేను ఆడుతున్నా కదా అంటే, లేదు నువ్వు అస్సలు ఆడటం లేదు, గౌతమ్ జోలికి వెళ్ళొద్దు అని ఇండైరెక్ట్గా చెప్పినాడు అనమాట. గౌతమ్ గేమ్ బాగుంది అన్నట్టుగా మంచి హింట్స్ ఇచ్చినాడు అనమాట వాళ్ళ ఫాదర్. ఈ హింట్స్ కానీ పాటిస్తే ఆమె కొంచెం టాప్ 5లో వస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా నబిల్ మదర్ ఏం చెప్పలేదు, జస్ట్ నీ ఆట నువ్వు ఆడు, మంచిగా ఆడు, కప్పు కొట్టాలి అని చెప్పి నబీల్ మదర్ చెప్తుంది. ఇంక రోహిణి మదర్ ఏం చెప్తుందంటే, గొడవలు పట్టుకోకుండా మంచిగా ఆడండి, ఎవరిపైన గొడవలు పెట్టుకోకండి అని రోహిణికి, అవినాష్కి, తేజకి చెప్తుంది అనమాట. ఇంక యష్మి ఫాదర్ అయితే మంచిగా చెప్తాడు, నువ్వు నీ గేమ్ ఆడు అట్లా అని. ఇది అండి నిన్నటి ఎపిసోడ్ గురించి వచ్చినట్టయితే. ఇంకా మీకు ఏమనిపించింది ఈ ఎపిసోడ్ గురించి? ఇంకా ప్రేరణ విషయంకి వస్తే మెగా చీఫ్గా మంచిగా చేస్తుందా లేదా, ఇలాంటి వాటి గురించి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.